హే గైస్, సమోసా వేసి బఠానీతో చాట్ చేద్దాం అనుకుంటున్నా. హిట్ అవుతుందో ఫట్ అవుతుందో చూద్దాం. బఠానీలు నైటే నానపెట్టుకుని కుక్కర్ లో బఠానీ వేసి ఉప్పు పసుపు దుంపలు కూడా వేసి ఉడకబెట్టుకుంటున్నా. ఆనియన్ టొమాటో పేస్ట్ చేద్దామంటే టొమాటో పేస్ట్ ప్యూరీ కాస్త అది వాటర్ లో జ్యూస్ లో అయిపోయి సమోసా చాట్ ఐడియా రావడానికి కారణమే ఈ సమోసా. ఇక్కడ ఇండియా బజార్ లో ఇవి చూసి తెచ్చుకున్నాకే ఈ ఐడియా వచ్చింది. సమోసా చాలా చిన్నగా ఉంది. ఎయిర్ ఫ్రై లో 360 డిగ్రీస్ దగ్గర పెట్టి 15 మినిట్స్ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటా అని చెప్పి ఒకవైపు అయితే ఆయిల్ వేసి ఉల్లిపాయ వేగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇది కూడా చూసుకుంటున్నాను. సమోసా బఠానీలు దుంపలు ఉడికిపోయాయి. కొంచెం బఠానీలు తీసుకుంటున్నా పేస్ట్. వేగిన ఉల్లిపాయ పేస్ట్ లో అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయాక టమాటా ప్యూరీ కూడా ఉప్పు పసుపు వేసి ఉడికించుకుని ఇప్పుడు పేస్ట్ చేసుకున్న ఉడికించిన బఠానీ కూడా చాలా మెత్తగా అయిపోయి దాన్ని కూడా వేసాను. ఉడికించిన బంగాళదుంపల ముక్కలు కూడా వేసుకుని కారం కూడా వేసి చాట్ అని పేరు పెట్టి చాట్ మసాలా లేకుండా ఎలా అండి దాన్ని కూడా వేసుకున్నాను. వర్షం పడితే పకోడీ అలాంటివి చేసుకుంటాం కదండి. ఇక్కడ నేను చాట్ చేసాక వర్షం పడింది. చాటో దుంపలు బఠానీ కూరో నాకే తెలియదు. ఇంకా ఒక బౌల్ లో ముందైతే సమోసా వేసుకుని దాని మీద ఈ కూర కూడా వేసుకుని ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసుకున్నాను. చూడటానికి ఇలా ఉంది కానీ టేస్ట్ చాలా బాగుందండి.